నిజం తెలుసుకొని జ్యోత్స్నాని అరెస్టు చేయించిన శివన్నారాయణ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే లైక్ కూడా చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివన్నారాయణ హాస్పిటల్ దగ్గర కూర్చొని బయట గార్డెన్లో దశరథ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దశరథ బిహేవియర్ ఈ మధ్య చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకో మాటి మాటికి ఎమోషనల్ అయిపోతున్నాడు. అదీ కాక కార్తీక్ దీపతోనే ఎక్కువగా సమయం అనేది గడుపుతున్నాడు. వాళ్ళతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు. ఇటు మాతో కానీ తన భార్యతో కానీ ఉండడం లేదు. అసలు కార్తీక్కి దీపకి దశరథకి మధ్య ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంకా దశరథ వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ గార్డెన్కి అయితే వస్తాడు. ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నారు? మీకోసం నేను వెతుకుతూ వచ్చాను, రండి భోంచేద్దామని చెప్పేసి అంటూ ఉంటే, లేదు దశరథ, నా మనసు అయితే ఏమీ బాగోలేదు అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు. ఏమైంది నాన్న, మీకు ఒంట్లో ఏమైనా బాగాలేదా? ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా? చెకప్ ఏమైనా చేయించుకుంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నాకు చెకప్లేం వద్దురా, నా మనసు బాగాలేదంతే, నా ఒంట్లో బాగానే ఉంది అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటే దశరథకైతే డౌట్ వస్తుంది. ఏమైంది నాన్న చెప్పండి అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు. చెప్పాల్సింది నేను కాదురా, నువ్వు. నీకే ఈ మధ్య ఏదో అయ్యింది. ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తుంది. ఆ మార్పుని నేను గమనించగలను, కానీ అడగడం లేదు కదా అని చెప్పేసి నువ్వు కూడా సైలెంట్గానే ఉంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? ఎందుకు మాటిమాటికి నువ్వు ఎమోషనల్ అయిపోతున్నావు? ఎందుకు కార్తీక్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు? అసలు ఆ బోన్నార ఇచ్చిన కన్న కూతుర్ని వదిలేసి దీప దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడుగుతున్నావు. సుమిత్రను కూడా చూడకుండా దీప దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? దీప తన బిడ్డను పోగొట్టుకుంది, కానీ జ్యోత్స్న తన కన్న కూతురు, తన కన్న తల్లి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది అనేసరికి చాలు ఆపండి నాన్న అని చెప్పేసి చాలా కోపంగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు దశరథ. అలా దశరథ గట్టిగా మాట్లాడడం చూసి శివన్నారాయణ షాక్ అయిపోయి అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఏమైంది దశరథ, ఎందుకలా అరుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని నా మీద అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వేమీ అనలేదు నాన్న, నేనే నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు దీపని తప్పుగా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటుంటే, అవునరా, అందుకే దీప తన బిడ్డను పోగొట్టుకుంది అనే విషయం నిజం కాదా? అదే కదా నేను మాట్లాడాను. ఇందులో నువ్వు బాధపడాల్సిందేముంది? బాధపడాల్సిన భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకొక మాట కూడా దీప గురించి మాట్లాడొద్దు నాన్న అని చెప్పేసి శివన్నారాయణని చాలా గట్టిగా అంటూ ఉంటాడు దశరథ. ఎందుకురా, నేను ఎందుకు మాట్లాడకూడదు? వాడు నా కూతురి కొడుకు, నా మనవడు గురించి గట్టిగా మాట్లాడే అర్హత నాకుంది అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటే, లేదు నాన్న, నీకు అర్హత లేదు. ఎందుకంటే దీప నా కన్న కూతురు అని చెప్పేసరికి శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు దశరథ? జ్యోత్స్న ఒక పక్క బోన్నారో ఇచ్చి తన కన్న తల్లిని కాపాడుకుంటే ప్రాణం పణంగా పెట్టి మరి నువ్వేంటి దీపని కన్న కూతురంటావు అని చెప్పి షాక్ అయిపోయి అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. లేదు నాన్న, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. జ్యోత్స్నకి ఎటువంటి ఆపరేషన్ జరగలేదు, కానీ దీప మాత్రం తన కన్న తల్లి అయిన సుమిత్ర కోసం తన బిడ్డనే వదులుకుంది. తన కడుపులోని బిడ్డని వదులుకోవడానికి ఎవరు సాహసం చేస్తారు నాన్న? ఎవరు త్యాగం చేస్తారు నాన్న? కానీ సుమిత్ర కోసం దీప తన కడుపులోని బిడ్డను కూడా వదులుకున్నారు ఆ భార్య భర్తలు అని చెప్పడంతో శివన్నారాయణ షాక్ అయిపోయి అలా కుర్చీలో కూర్చుండిపోతాడు. దశరథ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే, నేను మాట్లాడేది 100% కూడా నిజం నాన్న. ఎందుకంటే నేను నా కళ్ళతో చూస్తున్నాను కాబట్టి, నిజమేంటో నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కార్తీక్ ఎవరో కాదు నాన్న, నా మేనల్లుడే కాదు, నా అల్లుడు కూడా. దీప నా కన్న కూతురు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. మరి జ్యోత్స్న ఎవర్రా అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే, జ్యోత్స్న దాసు కూతురు నాన్న అని చెప్పి శివన్నారాయణకి అసలు నిజమైతే చెప్పేస్తాడు దశరథ.
అవునా దశరథ? అందుకేనా బోన్ ఇవ్వాలి అంటే జ్యోత్స్న తప్పించుకొని తిరిగింది? మరి శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయినీరా? దీప కన్న కూతురైనప్పుడు దీపతో కదా మనం టెస్ట్ చేయించాల్సింది. జ్యోత్స్నాతో టెస్ట్ చేయిస్తే జ్యోత్స్న శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయినాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, లేదు నాన్న, కార్తీక్ అలా అబద్ధం చెప్పించాడు. ఎందుకంటే సుమిత్ర హెల్త్ కండిషన్ అప్పుడు ఎలా ఉందో నీకు తెలుసు. మనుషులను కూడా మర్చిపోయేంతలా ఉంది. ఆ కండిషన్లో జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అని చెప్తే సుమిత్ర ప్రాణానికి ప్రమాదమని ఆ భార్యాభర్తలు కలిసి ఇలా చేశారు అని చెప్పడంతో నేను చాలా అపార్థం చేసుకున్నానురా కార్తీక్ని. చాలా అనరాని మాటలు అన్నాను ఆ భార్యాభర్తల్ని అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు శివనారాయణ. అంటే దీప నా వారసురాలా? దీప ఈ యావదాస్తి కూడా వారసురాలా అని చెప్పేసి శివనారాయణ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అవును నాన్న, నా కన్న కూతురు దీప, జ్యోత్స్న కాదు. దీపే ఈ ఆస్తి మొత్తానికి కూడా వారసురాలు. కానీ చూసావా నాన్న, ఎంత సింపుల్గా ఉంటుందో. అంత ఆస్తికి వారసురాలు అయ్యుండి కూడా నాన్న, ఇంకొక విషయం చెప్పనా? దీపకు కూడా తెలుసు నీ మనవరాలు దీపే అన్న విషయం. కానీ ఏ రోజు కూడా ఆస్తి కోసం ఆశపడలేదు దీప అని చెప్పడంతో నా మనవరాల్ని నేను చూడాలిరా అని చెప్పేసి శివనారాయణ తన మనవరాల దగ్గరికి వెళ్ళి దీప తల నిమురుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివనారాయణ. ఏం జరిగింది నాన్న? ఇప్పుడే కదా ఎమోషనల్ అయ్యావు, మళ్ళీ ఇంతలోనే అంత కోపంగా మారిపోతున్నావు, ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే, అరే దశరథ, మనల్ని ఎంత మోసం చేసినా ఆ నాన్నమ్మ మనవరాల్ని మనం వదిలిపెట్టకూడదు. నేను ఇప్పుడే ఐజీ గారికి ఫోన్ చేస్తాను. వాళ్ళిద్దరినీ కూడా ఉన్న పలంగా నువ్వు స్టేషన్కి పిలిపించు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించు. ఆ లేడీ పోలీసులను తిప్పించి వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయిస్తే కానీ వాళ్ళకు బుద్ధి రాదు. వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయించాలి అని చెప్పి అంటూ ఉంటే, అలా కాదు నాన్న, నలుగురిలో కూడా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయించుకొని సంకెళ్ళు వేయించుకొని నడి రోడ్డు మీద ఆ వీధుల్లో తిప్పుకుంటూ వాళ్ళని ఊరేగించుకుంటూ స్టేషన్కి తీసుకుని వెళ్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు అని దశరథ చెప్పేసరికి ఇంకా వెంటనే శివనారాయణ ఐజీకి ఫోన్ చేయడంతో పోలీసుల్ని హాస్పిటల్కి అయితే పంపిస్తాడు ఐజీ గారు. ఇంకా పోలీసులు వచ్చి జ్యోత్స్నని అలాగే పారిజాతాన్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసుకొని నడి రోడ్డులో వాళ్ళిద్దరిని కూడా ఊరేగించుతూ తీసుకుని వెళ్తూ ఉంటే జ్యోత్స్న పగతో ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటుంది. దీప, ఎంత పని చేశావు బావా, నన్ను ఎంత మోసం చేశావు, అసలు నీకేం తెలియనట్టే ఉన్నావు. నా గురించి నిజం తెలిసి కూడా, నేను వారసురాల్ని కాదు అని తెలిసి కూడా నా గురించి నిజం బయటికి చెప్పకుండా నన్ను నా జీవితాన్ని ఇలా నాశనం చేసిన నిన్ను నేను వదిలిపెట్టను బావా అని చెప్పేసి చాలా కోపంతో రగిలిపోతూ వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద సంకెళ్ళు వేసుకొని జ్యోత్స్న అయితే. అప్పుడే పారిజాతం, ఇంకేం చేస్తావే వాళ్ళని మనం, చెప్పు. ఈ ఆస్తి కోసం ఆశపడి ఎన్నో చేశాము, కానీ నువ్వు ఒక్క మాట దీప ఇంటి వారసురాలు అని ఒక్క మాట నాకు చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని. ఈ పరిస్థితిని ఇక్కడ వరకు అసలు నేను రానిచ్చేదాన్నే కాదు అని చెప్పేసి అంటూ ఉంటే, సారీ గ్రాని, చెప్పకపోవడం తప్పు నాదే అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మనం సారీలు చెప్పుకొని ఏం ప్రయోజనమే, మనకింకా చెప్పకూడే గతి అని చెప్పేసి అంటూ ఉంటే, నేను వైరాకి ఫోన్ చేస్తాను, వైరాకి ఫోన్ చేసి నాకు బెయిల్ ఇప్పించమని అడుగుతాను అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏంటే ఇంకా నీ పిచ్చి నమ్మకం? ఆ ముసలోడు మనల్ని ఇరికించాడు అంటే బెయిల్ కూడా వస్తుందనుకుంటున్నావా నువ్వు? రాదే. మనం జీవితాంతం కూడా నాన్ బెయిల్ వారెంట్తో మనం ఆ చెప్పకూడు తినాల్సిందే, ఆ జైల్లో ఉండాల్సిందే అని చెప్పేసి పారిజాతం జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. ఈ విధంగా నిజం తెలుసుకొని జ్యోత్స్న వారసురాలు కాదు అని తెలుసుకొని దీపే వారసురాలు అని తెలుసుకొని జ్యోత్స్నాని అలాగే పారిజాతాన్ని ఇద్దరిని కూడా శివనారాయణ అరెస్టు చేయించి నడి వీధుల్లో నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ జ్యోత్స్నాని అలాగే పారిజాతాన్ని స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.